గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 34వ దశకంలో ఉన్నాం. కీర్వాణైరధ్యమానో దశముఖ నిధనం కోసలే స్పృశ్య శృంగే. శ్రీరామచరితం. ఏ కావ్యం తీసుకున్నా, ఏ గ్రంథం తీసుకున్నా అందులో ఒక్కసారి రామచరిత్ర కనిపించగానే చక్కని స్వీట్లో ఒక చిన్న జీడిపప్పు ముక్కో లేక బాదం పప్పు ముక్కో తిన్నంత అద్భుతంగా ఉంటుంది. త్యాగయ్య అంటాడు, నీ సొగసు, నీ మనసు, నీ సొగసు, నీ దినుసు వేరే రామ అంటాడు. గీర్వాణైరధ్యమానో దశముఖ నిధనం కోసలే సృశ్య శృంగే. పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యం తద్భుక్త్యా తత్పురంధ్రీష్వపి తిస్రుషు సమం జాత గర్భాసు జాతో రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా. స్వామి, నిన్ను దేవతలందరూ రావణాసుర సంహారమునకై అభ్యర్థించారు. ఆ సమయమున కోసల రాజ్యమును దశరథుడను రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు పుత్రులను కోరి ఋష్యశృంగ మహర్షిచే పుత్రకామేష్టిని జయించాడు. అప్పుడు నీ అనుగ్రహమున లభించిన పాయసమును అతడు తన 3 భార్యల కొసగగా వారు దానిని భక్షించారు. తరువాత వారు గర్భవతులైనారు. అప్పుడు నీవు శ్రీరామచంద్రుడు అను పేరుతో కౌసల్యాదేవి యందు అవతరించావు. భరత లక్ష్మణ శత్రుఘ్నులను నీ అంశలతో జన్మించారు. కోదండీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాత వాచా ముని కథితమనుద్వంద్వ శాంతాద్వఖేద నృణాం త్రాణాయ బాణైర్ముని వచన బలాత్ తాటకాం పాటయిత్వా లబ్ధ్వాస్మాదస్త్రజాలం మునివనమగమో దేవసిద్ధాశ్రమాఖ్యం. నీ తండ్రి అయిన దశరథుని ఆజ్ఞను అనుసరించి విశ్వామిత్రుని యాగమును రక్షించుటకై ధనుర్బాణములను ధరించి తమ్మునితో కూడి బయలుదేరావు. మీరు నడుచుచున్నప్పుడు శ్రమ కలుగకుండుటకై విశ్వామిత్ర మహర్షి బల, అతిబల అను 2 మంత్రములను నీకు ఉపదేశించాడు. మానవ లోకమును కాపాడుటకై నీవు ఆ మహాముని ఆజ్ఞ మేరకు ప్రసన్నుడైన ఆ మహర్షి నుండి వివిధములకు వస్త్రములను పొంది ఆ ముని యొక్క సిద్ధాశ్రమునకు చేరావు. మారీచం త్రావయిత్వా మఖశిరసి శరైరణ్యరక్షాంసి నిఘ్నం కల్యాం కుర్వన్నహల్యాం పతిపదరజసా ప్రాప్య వైదేహగేహం భిందానశ్చాంద్రచూడం ధనురవలి సుతామిందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠతాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైః సదారైః. ప్రభు, యజ్ఞము జరుగుతున్నప్పుడు వచ్చిన మారీచుడును ఆ రాక్షసుని నీ అస్త్రములచే పారద్రోలావు. అలాగే ఇతర రాక్షసులను సంహరించావు. త్రోవలో నీ పాదధూళిచే అహల్యకు శాప విముక్తిని కలిగించి ఆమెను పవిత్రురాలిగా చేశావు. పిదప జనకుని నగరమును ప్రవేశించావు. అచ్చట శివధనుస్సును విరిచి సీతాదేవి రూపమున ఉన్న లక్ష్మీదేవిని పరిగ్రహించావు. తరువాత నూతన వధువులతో కూడి ఉన్న వీరులను నీ 3 సోదరులతో కలిసి అయోధ్యా నగరమునకు బయలుదేరావు. ఆరుంధానే రుషాంతే భూకుల తిలకే సంక్రమయ్యస్వతేజో యాతే యాతోస్య యోధ్యాం సుఖమిహ నివసన్ కాంతయా కాంతమూర్తే శత్రుఘ్నేనైకదాథో గతవతి భరతే మాతులస్యాధివాసం తాతారబ్ధోభిషేకస్తవ కిల విహత కేకయాధీశపుత్ర్యా. ఆ సమయమున తన గురువైన శివుని ధనుస్సును నీవు విరచితివని కోపముతోనున్న పరశురాముడు నిన్ను అడ్డగించాడు. చివరకు అతని దగ్గరున్న వైష్ణవ ధనుస్సుతో పాటు అతని తేజము కూడా నీకు సంక్రమించను. మిక్కిలి సుందరమైన రామచంద్ర, నీవు అయోధ్యకు చేరుకుని భార్య అయిన సీతాదేవితో చాలా కాలం సుఖంగా ఉన్నావు.
ఒకప్పుడు భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామ దగ్గరకు పోగా నీ తండ్రి అయిన దశరథుడు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయుటకు సిద్ధమయ్యాడు. అప్పుడు కైకేయి దానిని అడ్డగించినది. తాతోక్యాయాతు కామో మనమనుజవధూ సంయుతశ్చాపథారక పౌరానారుధ్య మార్గే గుహ నిలయ గతస్త్వం తటాచీరధారి నావా సంతీయ గంగామతి పదవీ పునస్తం భరద్వాజమారాత్మత్వా తద్వాక్య హేతో రతి సుఖమవసచిత్రకూటే గిరీంద్రే. స్వామి, నీ తండ్రి అయిన దశరథుని మాటను అనుసరించి సీతాలక్ష్మణులతో కలిసి జడలను చారచీరలను ధరించి ధనుర్ధారివై అడవికి బయలుదేరావు. నీ వెంట వచ్చిన పౌరులను మార్గమధ్యమున వదిలి గుహుడున్న ప్రదేశమునకు పోయావు. అచ్చట నౌక ద్వారా గంగను దాటి త్రోవలో ఉన్న భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆ ముని చెప్పినట్లు చిత్రకూట పర్వతమందు కొంతకాలం సుఖంగా ఉన్నావు. శ్రుత్వా పుత్రార్తి ఖిన్నం ఖలు భరత ముఖాత్ స్వర్గయాతం స్వతాతం తప్తో దత్వాంబు తస్మై నితతిథ భరతే పాదుకాం మేదినీం చ అత్రిం నత్వాథ గత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారుహో శారభంగీ. నీ తండ్రి అయిన దశరథుడు పుత్రుని ఎడబాటు వలన బాధ చెంది మరణించినట్లు భరతుని వలన విని మిగులు దుఃఖించావు. నీ తండ్రికి తర్పణములు చేసి భరతునకు నీ పాదుకలను రాజ్యభారమును అప్పజెప్పావు. తరువాత అత్యమహర్షి యొక్క ఆశ్రమునకు పోయి అతనికి నమస్కరించి మిక్కిలి విశాలమైన దండకావనమునకు చేరావు. అచ్చట భయంకరాకారుడైన విరాధుడు రాక్షసుని చంపావు. శరభంగుడను మహర్షికి మోక్షము ప్రసాదించావు. నత్వాగస్త్యం సమస్తాశరనికర సపత్రాకృతిం తాపసేభ్యః ప్రత్యశ్రౌషీ ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాస్త్రే చాపి దత్తే పథి పితృసుహృతం వీక్ష్య భూయో జటాయుం మోదాద్గోదాతటాంతే పరిరమపి పురా పంచవట్యాం వధూట్యాం. అక్కడ అగస్త్య మహర్షికి నమస్కరించి మహర్షులందరకు సంతోషము కలిగించుటకై సమస్త రాక్షస సంహారమునకై ప్రతిజ్ఞ చేశావు. అప్పుడు అగస్త్య మహర్షి నీకు వైష్ణవ ధనుస్సును బ్రహ్మాస్త్రమును ఒసగాడు. అటు పిమ్మట మార్గమధ్యమందు నీ తండ్రికి స్నేహితుడైన జటాయువుతో కలిశావు. గోదావరి నది తీరమందున్న పంచవటి యందు సీతాదేవితో సుఖంగా ఉన్నావయ్యా. ప్రాప్తాయాహ శూర్పణక్షా మదనచల ధృతేరర్ధనైర్నిస్సహాత్మా తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసాం దృష్ట్వైనాం దృష్టచిత్తం ఖరమభిపతితం దూషణం చ త్రిమూర్ధం వ్యాపిం శరానప్యయుత సమధికాం తక్షణాదక్షతోష్మా. ఆ సమయమున వన్మరపీడితి అయిన శూర్పణఖ నీ దగ్గరకు వచ్చి తనను పెళ్లియాడుకుని అర్థించగా ఆమె కోరికను తిరస్కరించి ఆమెను లక్ష్మణుని దగ్గరకు పంపించావు. చండకోపుడైన లక్ష్మణుడు చెడు భావన గల శూర్పణఖ ముక్కును కోశాడు. అందువలన కుపితులైన ఖర దూషణ త్రిశిరస్సులనే రాక్షసులు నీ పైకి రాగా 10,000కు మించిన 14,000 వారి సైన్యమును కూడా సునాయాసంగా చంపివేశావు. సోదర్యా ప్రోక్త వార్తా వివశ దశ ముఖాదిష్ట మారీచ మాయా సారంగం సార సాక్ష్యా స్పృహిత మనుగత ప్రావధీర్బాణఘాతం తన్మాయాక్రంద నిర్యాపిత భవదనుజాం రావణస్థా మహర్షి తేనాతోపి త్వమంతః కిమపి ముదమధాస్తద్వధోపాయలాభాత్. తన సోదరి అయిన శూర్పణఖ దండకావనమునందు జరిగిన వృత్తాంతమునంతయు చెప్పుడచే మిగుల కోపమునకు లోనై రావణాసురుడు మారీచుని సహాయమును అర్థించాడు. ఆ మారీచుడు మాయలేడి రూపమున రాగా దానిని సీతాదేవి కోరినది. అందువలన ఆ లేడి వెంటబడి చివరకు దానిని నీ బాణము చే సంహరించావు. ఆ మాయలేడి యొక్క మాయాక్రందనను విన్న సీత నీ కొరకై లక్ష్మణుని పంపగా ఒంటరిగానున్న సీతాదేవిని రావణుడు అపహరించాడు. నీకు ప్రాణతుల్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించినందువలన బాధపడి రాక్షసులను వధించుటకు తగిన కారణము లభించినదని నీవు లోలోన సంతోషించావు. భూయస్తన్వీం విచిన్వన్న హృతదశముఖస్త్వద్వధూం మద్వధేనే చుక్త్వా యాతే జటాయౌ దివమద సుహృద ప్రాతనోః ప్రేతకార్యం గృహ్ణానం తం కబంధం జఘనిధ శబరీం ప్రేక్ష్య
పంపాతటే త్వం సంప్రాప్తో వాతసూనుం వృషముదితమనాహ పాహి వాతాలయేచ. దేవా, నీవు సీతాదేవిని వెదుగుతున్నప్పుడు జటాయువు కనిపించి రావణుడు నన్ను దెబ్బతీసి నీ భార్య అయిన సీతాదేవిని ఎత్తుకొని పోయిను అని చెప్పి ప్రాణములు వదిలాడు. అప్పుడు అతనికి నీవే అంత్యసంస్కారము చేసితివి. తరువాత మేము పట్టుకొనబోచున్న కబంధులను రాక్షసుని సంహరించి పంపాసరస్తీరమున ఉన్న శబరికి దర్శనమిచ్చావు. అటు పిమ్మట వాతాత్మజుడైన హనుమంతుని చూచి మిగుల సంతోషించావు. అట్టి వాతాలయేష, నీవు నన్ను రక్షింపుము. 35వ దశకం కూడా చెప్పుకుందాం. నీత సుగ్రీవ మైత్రీం తదను హనుమతా దుందుభేః కాయముచ్చై క్షిత్వాంగుష్ఠేన భూయో లులువిధ యుగపత్పత్రినా సప్తసాలాన్ హత్వా సుగ్రీవ ఘాతో జతమతుల బలం వాలినం వ్యాజవృత్యా వర్షావేలామనైషీర్విరహతరలిస్తస్త్వం మతంగాశ్రమాంతే. తరువాత ఆంజనేయుడు తన ప్రభువైన సుగ్రీవునితో నీవు స్నేహం కూర్చాడు. దుందుభి అను మహారాక్షసుని కలియబలమును కాలి పొటనవ్రేలిచే దూరముగా విసిరివేశావు. 7 తాటి చెట్లను ఒకే ఒక్క బాణం ఛేదించావు. తరువాత సుగ్రీవుని చంపుటకై ప్రయత్నించుచున్న మహాబలశాలి యగు వాలిని అధర్మములకు పాల్పడినాడను వ్యాజముతో చంపావు. ఆ తరువాత మతంగాశ్రమ సమీపమున వర్షాకాలమునంతయు సీతావిరహం చేత బాధపడుతూ గడిపావు. సుగ్రీవేణానుజోక్త్యా సభయమభియతా వ్యూహితం వాహినీం తాం రక్షాణాం వీక్షదిక్షు ధృతమః దయితా మార్గరాజావనం రాం సందేశం చాంగులీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలీ మార్గే మార్గే మమార్గే కవిభిరపి మార్గే మార్గే మమార్గే కవిభిరపి తదా త్వత్ప్రియా సప్రయాసై. స్వామి, లక్ష్మణుని మాటలకు భీతిల్లిన సుగ్రీవుడు వెంటనే నీ గడకు వచ్చి వ్యూహరచనతో నావానర భల్లూక సైన్యమును ఒక చోట చేర్చాడు. నీకు ప్రాణతుల్య అయిన సీతాదేవిని నలుదిక్కుల యందును వెంటనే అన్వేషించుటలో తత్పరత్వము గల ఆ సైన్యమును చూచి నీవు ఎంతయో ప్రసన్నుడవైనావు. అప్పుడు నీవు హనుమంతులకు నీ ఉంగరమును ఇచ్చి నీ సందేశమును తెలిపావు. అంతటా వానరులందరూ అన్ని మార్గముల యందును పెక్కు ప్రయాసలకు వచ్చి సీతాదేవిని వెదకారు. త్వద్వార్తా కన్ననోద్యద్గరుదూరుజవ సంపాతి సంపాతి వాక్య ప్రోత్తీర్ణోధిరంతర్నగరి జనకజాంబీక్షదత్వాంగుళీయం ప్రక్షుద్యోద్యానమక్షక్షపణ రచనరణః సోఢబంధో దశాస్యం దృష్ట్వా పృష్ట్వా చ లంకాం చుటితి స హనుమాన్ మౌళిరత్నం దదౌతే. దేవా, నీ వార్తను వినుట వలన సంపాతి అను రుద్రరాజునకు వెంటనే రెక్కలు వచ్చాయి. ఆ సంపాతి సీతాదేవి సముద్ర మధ్యమందు గల లంకానగరమందున్నట్లు వానరులకు చెప్పాడు. అందువలన హనుమంతుడు సముద్రము దాటి లంకానగరమును ప్రవేశించాడు. అశోకవనమున సీతాదేవిని చూచి ఆమె కొన్ని ఉంగరమును ఇచ్చాడు. తర్వాత అతడు అశోకవనమును నాశనము చేసి యుద్ధమున రావణుని పుత్రుడైన అక్షయ కుమారుని కూడా వధించాడు. తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర బంధమునకు బుద్ధిపూర్వకంగా కట్టుబడి ఆ మారుతి రావణాసురుని సభకు వెళ్ళాడు. తర్వాత లంకానగరమును దహించి తిరిగి వచ్చాడు. పిదప అతడు సీతాదేవి తనకు ఇచ్చిన చూడామణిని నీకు సమర్పించాడయ్యా. త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపిచమూ చక్ర విక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలధి నిశితరేంద్రానుజాశ్రీయమాన తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనాపాక్షరోష ప్రాస్తాగ్నేయాస్తేజస్త్రసద్దుదధిగిరా లబ్ధవాన్ మధ్యమార్గం. అప్పుడు సుగ్రీవుడు, అంగదుడు మొదలైన మహావానర సైన్యంతో కూడి నీవు సముద్ర తీరములకు చేరావు. అక్కడ రావణాసురుని తమ్ముడైన విభీషణుడు నిన్ను ఆశ్రయించాడు. అతడు వివరించుచున్న శత్రురహస్యములను వినుచు దారి నొసగమని సముద్రుని ప్రార్థించావు. అతడు నీ ప్రార్థనను పట్టించుకొనందువలన కోపంతో ఆగ్నేయాస్త్రమును ప్రయోగించావు. అంతట సముద్రుడు భయపడి నీకు వారధిని దాటు ఉపాయాన్ని చెప్పాడు. కీశైరాశాంతరోపాహృత గిరి నికరైః సేతుమాధాప్యయాతో యాతూన్యామర్జదంశ్రా నఖ శిఖరి శిలాశా సాలశస్త్రైః స్వసైన్యైః వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభూమి పరం విక్రమం చక్రజేత్రా వేగాన్నాగాస్త్రబద్ధ పతగపతి కరుణ్మామృతైర్మోచితోహు. అప్పుడు వానరులు అన్ని దిక్కుల నుండి కొండలను గుట్టలను తెచ్చి వంతెనను నిర్మించారు.
ఆ వంతెనపై లంకా నగరమునకు వెళ్లి నీ వానర సైన్యము తమ దర్శలు, గోళ్లు, రాళ్లు, చెట్లు అన్ని ఆయుధములతో శత్రు సైన్యమును చికాకు పెట్టారు. తమ్మునితో కలిసి నీవు శత్రువులపై రణరంగమున అపార విక్రమమును చూపించుచుండగా ఇంద్రజిత్తు మిమ్మల్ని నాగాస్త్రంతో బంధించాడు. అప్పుడు గరుత్మంతుని రెక్కల గాలిచి ఆ నాగాస్త్ర బంధము తొలగను. సౌమిత్రిస్త్వత్ర శక్తి ప్రహృతి గలసుర్వాత జానీత శైలఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత కుశ్రుతి శ్లాఘినం మేఘనాదం మాయాక్షోభేషు వైభీషణ వచనహృత స్తంభన కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వీతలమఖిల చమూ భక్షిణం దక్షిణోస్త్వం. తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ప్రహారం వలన మూర్ఛపోయాడు. అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతము తీసుకుని వచ్చాడు. దానిపై గల ఓషధుల వాసనలు చే లక్ష్మణుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. తరువాత మాయా విద్యా ప్రవీణుడు ప్రగల్భములను పలుకుచున్నవాడు ఒక మేఘనాథుని లక్ష్మణుడు సంహరించాడు. అటు పిమ్మట రాక్షసుల మాయల వలన నీవు చింతించుచున్నప్పుడు విభీషణుడు నీకు ధైర్యం చెప్పసాగాడు. అప్పుడు భూమి అంతయు కంపింపజేయుచు సమస్త వానర సైన్యమును భక్షించుచున్న కుంభకర్ణుడు రణరంగమునకు రాగా అతనిని నీవు సంహరించావు. గృహ్ణంతంభారి సంప్రేషిత రథ కవచౌ రావణేనాభిశుద్ధ్యన్ బ్రహ్మాస్త్రేణాశ్చ భిందన్ గలతతిమ బలామగ్నిశుద్ధాం ప్రగృహ్ణన్ దేవశ్రేణీవరోజ్జీవిత సమరమృతైరక్షతైరుష్ట సంఘైః లంకా భర్త్రా చ సాకం నిజనగర మగాగస ప్రియ పుష్పకేణ. నీవు రావణునితో యుద్ధం చేయుచున్నప్పుడు దేవేంద్రుడు కవచమును రథమును పంపాడు. వాటిని స్వీకరించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని సంహరించావు. అటు పిమ్మట అగ్నిశుద్ధ అయిన సీతాదేవిని పరిగ్రహించావు. అప్పుడు దేవతలు రణరంగమున చనిపోయిన వానరులను పునర్జీవితులను చేశారు. వానరులందరూ లంకాధిపతి అయిన విభీషణుడును వెంటరాగా సీతాదేవితో కూడి పుష్పక విమానంపై అయోధ్యానగరమునకు విచ్చేశావు. ప్రీతో దివ్యాభిషేకైరయుత సమధికాన్ వత్సరాన్ పర్యరంసీ మైథిల్యాం పాపవాచా శివ శివ కిలతాం గర్భిణీమభ్యహాసీ. శత్రుఘ్నేనార్దయిత్వా లవణ నిశిచరం ప్రార్థయ శూద్రపాశం తావద్వాల్మీకి గేహే కృత వసతి రూపాసూత సీతాసుతౌ తే. నీవు పట్టాభిషేకము చేసుకుని 10,000 సంవత్సరములకు పైన 11,000 రాజ్య పరిపాలన చేయుచు సుఖంగా ఉన్నావు. తరువాత ఒకనాడు నీ పౌరజనమునందొక్కడు చెడ్డు మాటలను పలికినంత మాత్రమున అయ్యయ్యో నిండు చూలాలైన సీతాదేవిని వనములకు పంపావుట. నీ పనుపున శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించాడు. తన ధర్మమును అతిక్రమించిన శూద్రుని నీవు సంహరించావు. ఆ సమయమున వాల్మీకి యొక్క ఆశ్రమంలో ఉన్న సీతాదేవి 2 పుత్రులను కన్నది. వాల్మీకే త్వత్సుతోద్గాపిత మధుర కృతే రాజ్ఞయా యజ్ఞవాటే సీతాం త్వయ్యాప్లుకామి క్షితిమ విశదసౌ త్వం చ కాలాధితో భూః హేతోః సౌమిత్రిఘాతీ స్వయమథ సరయూమగ్న నిశ్శేష భృత్యైః సాకం నాకం ప్రయాతో నిజపదమగమో దేవ వైకుంఠమాద్యం. దేవా, నీవు అశ్వమేధ యాగము చేసినప్పుడు యజ్ఞశాల యందు నీ పుత్రులైన కుశలవులు వాల్మీకి యొక్క ఆజ్ఞతో మహాకావ్యమైన రామాయణమును మధురంగా గానం చేశారు. సీతాదేవి పవిత్రతను గూర్చి నీకు వాల్మీకి మహర్షి ప్రతిజ్ఞాపూర్వకంగా తెలిపాడు. అంతటా నీవు ఆ సాధ్విని పరిగ్రహించుటకు సిద్ధపడ్డావు. ఇంతలో ఆ భూసుత తన తల్లి గర్భమున ప్రవేశించెను. పితప కాలపురుషుడు స్వయంగా నీ కడకు వచ్చి స్వామి, నీ అవతార పరమార్థము పూర్తి అయినది, ఇక నీవు వైకుంఠమునకు వచ్చినచో బాగుంటుందని ప్రార్థించాడు. అంతటా నీవు అపరిహార్య కారణమున లక్ష్మణుని పరిత్యజింపవలసి వచ్చను. పిమ్మట నీవు అయోధ్య పురజనులతో కూడి సరయూ నదిలో ప్రవేశించి ఆనందధామము స్వస్థానముకు వైకుంఠము చేరావు. సోయం మత్యావతారస్తవ ఖలు నియతం మత్య శిక్షార్థమేవం విశ్లేషాతిర్నిరాగస్త్య జనమపి భవేత్ కామధర్మాతిశక్త్యా నోచేత్ స్వాత్మానుభూతేః క్వను తవ మనసో విక్రియా చక్రపాణి సత్వం సత్వైకమూర్తే పవనపురపతే వ్యాధును వ్యాధితాపాన్. స్వామి, కేవలం రాక్షసులను సంహరించుటకు మాత్రమే గాక మానవులకు ఆదర్శ జీవనమును బోధించుటకును నీవు మానవుడవే అవతరించావు. మిక్కిలి ప్రేమయున్నచో మానవులలో ఆత్మీయుల ఎడబాటు వలన ఎక్కువ దుఃఖము కలుగునని తెలుపుటకే నీవు సీతా విరహ బాధను అనుభవించినట్లు ప్రదర్శించావు.
అలాగే ధర్మవంతు అత్యాసక్తి ఉండుట వలన కూడా మానవులు స్వజనులను పరిత్యజింపవలసి వచ్చునని బోధించుటకు జనవాక్యము మన్నించు నెపముతో సీతాదేవిని అడవులకు పంపుట, అవతార సమాప్తి సమయమును లక్ష్మణుని పరిత్యజించుటాను కార్యములను లీలలుగా ప్రదర్శించావు. యథార్థముగా నీవు శుద్ధ సత్వస్వరూపుడవు, రాగము మోహము మొదలగు వారికి అతీతుడవు కనుక నీకు ఎట్టి వికారములను ఉండవు. పైగా లక్ష్మీదేవి అయిన సీతాదేవి నీకు నిత్యానపాయిని అనగా ఆమె నిన్ను ఎన్నడూ విడిచి ఉండదు. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు సర్వదా నీకు ఆంతరంగికుడు. అట్టి చక్రపాణి పవనపురాధీశ, వ్యాధి తాపముల నుండి నన్ను రక్షింపుము. ఉత్తర రామాయణంలోని కీలకమైన విషయాలన్నీ ఇక్కడ ఈయన ప్రస్తావించటం గమనార్హం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.